హలో అండి, గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గోరుచిక్కుడుకాయని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేసుకోవాలి. 10 to 15 minutes పాటు ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్ల గిన్నెలోకి వేసుకోవాలి. బాగా వేడిగా ఉంటాయి కదా, ఒక గ్లాస్ చల్లనీళ్ళు వేసుకుంటే గోరుచిక్కుడుకాయ అనేది కొద్దిగా చల్లగా అవుతాయి, వేడి తగ్గుతుంది. కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని 4-5 చిన్నులపాయల రెబ్బలు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాక చిటికెడంత పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని వేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే గోరుచిక్కుడుకాయ అనేది ఉడికిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొబ్బరి కారం చిక్కుడుకాయలకి బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.